చెట్టు చాటు నుండి వాలికి శ్రీరాముడు బాణం వేస్తే వాలి చనిపోయాడు. ఈ యొక్క కర్మ ఫలితాన్ని మళ్ళా వాలి వచ్చే జన్మలో ద్వాపర యుగంలో ఒక బోయవాడుగా జన్మిస్తాడు. శ్రీకృష్ణుడు ఒక చెట్టు మీద ఉండి కాలు ఇట్లా ఊపుతూ ఉంటే ఆ యొక్క బోయవాడు రూపంలో ఉన్నటువంటి గత జన్మలో వాలి ఇప్పుడు బోయవాడుగా పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ వేలు ఒక పక్షిలా అనిపించి బాణం వేస్తే శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టడం, అవతారం చాలించడం అనేటువంటి జరిగింది. శ్రీరామచంద్రమూర్తే గత జన్మలో చేసినటువంటిది ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణుడుగా ఉన్నప్పుడు వాలి మళ్ళా బోయవాడు రూపంలో వచ్చి ఆ బాణం వేయటం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? శ్రీరామచంద్రుడికే శ్రీకృష్ణ పరమాత్మకే గత జన్మలో చేసినటువంటి కర్మ అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మనం చేసే అనుభవించకుండా ఉంటామా? ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. కాబట్టి జీవించేటువంటి జీవన విధానంలో మనం ఎలా